ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పవచ్చు. ఆ భోజనం అయితే మాత్రం రెగ్యులర్గా దొరుకుతుందన్నమాట. ఇకపోతే ఈ హోటల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3-3:30 వరకు ఉంటుంది. శనివారం ఆదివారం అయితే కనుక 4-4:30 వరకు కూడా ఈ భోజన హోటల్ ఉంటుంది. ఇది కేవలం మధ్యాహ్నం మాత్రమే ఉండే భోజన హోటల్, సాయంకాలం అయితే ఏమీ ఉండదు. చక్కగా మంచి ఒక 2 రకాల కూరలు వేస్తున్నారు, స్వీటు, 2 రకాల కూరలు, పప్పు, ఫ్రై, 3 రకాల పొడులు, మంచి ఆవకాయ, అలాగే చిప్స్, మళ్ళీ నెయ్యి. ఈ పచ్చని అరిటాకులో ఈ కోనసీమ స్టైల్లో మంచి సాంప్రదాయ పద్ధతిలో మంచి భోజనం అయితే ఇక్కడ పెడుతున్నారు. ఈ భోజనం కాస్ట్ వచ్చి 100 రూపాయలు. ఒకవేళ పార్సిల్ ఏదైనా తీసుకెళ్తే ఇక్కడ పార్సిల్స్ వచ్చి 60 రూపాయల పార్సిల్ అందుబాటులో ఉంది. అంటే ఒక మనిషికి చక్కగా సరిపోతుంది సింపుల్గా. అలాగే 90 రూపాయల పార్సిల్ అందుబాటులో ఉంది. అలాగే 120 రూపాయల భోజనం పార్సిల్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఈ చుట్టుపక్కల ఏదైనా క్యాటరింగ్స్ ఉన్నా కూడా చెస్ రోడ్లో ఉంటుంది. అంటే మనకి తణుకు నుంచి ఇటు రావులపాలెం వచ్చిన తర్వాత, రావులపాలెం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లో ఉంటుంది. హెచ్పి గ్యాస్ కంపెనీకి కొంచెం ముందుకి. అలాగే సత్కార్ బిల్డింగ్ అంటే ఎవరైనా చెప్తారు, దానికే సత్కార్ బిల్డింగ్ మీదే వీళ్ళ హోటల్ పెద్ద బోర్డు కూడా ఉంటుంది. ఆ బిల్డింగ్ పక్కనే ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చి కందిపొడి, కారపొడి, అవిసి గింజల పొడి అంటే ఇది. సరే, ఇది ట్రై చేద్దాం. అవిసి గింజలు